ఏదో కొట్టాలన్నాడు, వంకాయ కూర వండాలంటాడు కోనరాజు గారు. ఎక్కడన్నా లడ్డు కల్తీ అవ్వలేదు, లేదు నెయ్యి కల్తీ అవ్వలేదని ఎవరన్నా క్లీన్ చిట్ ఇచ్చారా? ఇప్పుడు పేరు నాన్నగారు అనేది కోసి కారం పెట్టాలి, వంకాయని కోసినట్టు కొయ్యాలి అని చెప్పి అంటున్నాడు. పేరు నారాయణ గారికి నేను స్ట్రైట్గా రెండు క్వశ్చన్స్ వేస్తున్నా. మనకి ఎంత తిరుమల అపవిత్రం చేశారు అనేదానికి రెండు నిదర్శనాలండి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్రిస్టియన్ మతాన్ని పుచ్చుకున్నటువంటి హిందువు. అతను ఆ గుడికి వెళ్ళేటప్పుడు ఆయన కంపల్సరిగా సంతకం పెట్టి నేను గౌరవిస్తానని రాసి వెళ్ళాలి. మరి ఏదైతే హిందువుల మనోభావాలను దెబ్బతీసి నేను ముఖ్యమంత్రిని అనే అహంకారంతో ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, హిందూ పవిత్రతని అలాగే వెంకటేశ్వర స్వామి తిరుమల పవిత్రతను దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయాలో ఒకసారి పేరు నాని గారు చెప్పాలి. అలాగే రెండవది, పేరు నాని గారికి దమ్ముంటే ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ముఖ్యమంత్రిగా పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళినప్పుడు జనరల్గా హిందూ మతాచారం ప్రకారం సతీమణితో సహా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. పేరు నానికి దమ్ముంటే, ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే తన సతీమణితో వెళ్లకుండా పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఏం చెయ్యాలనేది పేరు నాని గారు చెప్పాలి. మరి లేకపోతే సొరకాయలకు ఏమైనా సొరకాయని కోసినట్టు కోస్తానంటాడా? ఇవన్నీ కూడా ఇందాక భానుప్రకాష్ గారు చెప్పినట్టుగా హిందూ పవిత్రతని, ఆలయ పవిత్రతని, తిరుమల పవిత్రతని దెబ్బతీసినటువంటి, అపవిత్రం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఆ పార్టీలో కొనసాగుతూ ఈరోజు పేరు నాని చంద్రబాబు నాయుడు గారిని గోయాలి, పవన్ కళ్యాణ్ గారిని గోయాలి. ఈరోజు మీరు నెయ్యి కోసం, అసలు నెయ్యి కానటువంటి నెయ్యి, మనం నేతి బీరకాయ అంటాం, నేతి బీరకాయలో నెయ్యి ఉండదు. తిరుమల ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరుమలకు ఉండాల్సినటువంటి లడ్డూను తయారు చేసేటటువంటి నెయ్యిలో నెయ్యి ఉండదు. ఇది దానికి పేరు నాని గారు అక్కడ ఉన్నటువంటి ఆ రోజు పనిచేసినటువంటి ఇద్దరు చైర్మన్లు, ఆ రెడ్డి గారు, ఈ రెడ్డి గారు, అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళ ముగ్గురికి మరి ఏ రకంగా కోస్తాడో, ఏ కాయను కోసినట్టు కోస్తాడో పేరు నాని గారు చెప్పాలి. ఎవరు క్లీన్ చిట్ ఇవ్వలేదే? అది ఏ క్లీన్ చిట్ నీకు ఇవ్వలేదే? సిట్ ఏమైనా మీకు అది నెయ్యి అని చెప్పిందా? నెయ్యి కానటువంటి నెయ్యి అని చెప్పింది సిట్టు. మీరు అమరావతి ఆవకాయ అన్నారని ఆయన వంకాయ అన్నాడేమో కోర్టుకి. మీరు కాబట్టి ఆవకాయని కోసి కారం పెట్టినట్టుగా పెడతారో వాళ్ళ ముగ్గురికి, లేదు ఇంత ఆలయ అపవిత్రాన్ని చేసినటువంటి, ఆచార వ్యవహారాలని గౌరవించినటువంటి, ధర్మాన్ని గౌరవించినటువంటి, సనాతన ధర్మాన్ని గౌరవించినటువంటి జగన్మోహన్ రెడ్డిని మరి హిందువులందరూ హిందూ ధర్మాన్ని ఆచరించిన వాళ్ళందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డిని కానీ వాళ్ళిద్దరు రెడ్డిని కానీ ఏ రకంగా వారిద్దరిని జగన్మోహన్ రెడ్డి గారిని ఏ కాయని కోసినట్టు కొయ్యాలో మీరే చెప్పండి. రైట్. గఫూర్ గారు, ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నిజంగానే పేరు నాని గారు అలా మాట్లాడితే ఎప్పుడు మాట్లాడొచ్చు అంటే, ఒకవేళ ఇదేమీ జరగలేదు ఆ